హాయ్ అందరికీ. ఈరోజు మా తమ్ముడు షర్ట్స్ ఐరన్ చేస్తున్నా. ఇది ఫస్ట్ కుర్తా స్టార్ట్ చేసిన. ఐరన్ బాక్స్తో చేస్తున్నా. ఫుల్ వెయిట్ ఉంది. ఐరన్ బాక్స్ కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. ఆ చిన్న స్టోరీ చెప్తా. ఐరన్ బాక్స్ మా అమ్మ వాళ్ళ పెళ్ళికి పెట్టిరంట. అంటే సామాన్ అవన్నీ పెడతారు కదా, ఆ సామాన్ అప్పుడు ఐరన్ బాక్స్ కూడా పెట్టిరంట. అయితే ఐరన్ బాక్స్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి. అన్నిటికీ 3 పిన్స్ ఉంటాయి కదా. మా మా ఐరన్ బాక్స్కి 2 పిన్స్ ఉన్నాయి. అంటే ఇరిగిపోయింది, ఆల్మోస్ట్ ఒకటి ఇరిగిపోయింది. ఇరిగిపోయిన 2 పిన్స్తో కూడా వర్క్ అవుతుంది. అది ఫుల్ హీట్ అయిపోతుంది. ఎంత అంటే అబ్బా, ఇట్లా ముట్టుకుంటే బొగ్గు వచ్చేటట్టు ఉంది. అది కుడతా అయిపోయింది. కుడతా అయిపోయాక ఫోల్డ్ చేస్తున్నా. ఫుల్ బరువు, అసలుగా చేయలేకపోతున్నా. చాలా టైం అయిపోతుంది చేద్దామంటే. తర్వాత ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ షర్ట్ గద్దర్ షర్ట్ అనమాట. ఇది ఈ గద్దర్ షర్ట్ ఏంటంటే మీకు తెలిసి ఉంటుందో లేదో కానీ మా సైడ్తో గద్దర్ షర్ట్ అంటారు. వాటర్ ఎందుకు పోస్తుందని అనుకోవచ్చు. వాటర్ ఎందుకు పోస్తున్నా అంటే వాటర్ పోస్తేనే అది గద్దర్ షర్ట్ అనేది కొంచెం నీట్గా వస్తుంది అనమాట. కొంచెం చాలా నీట్గా వస్తుంది. గద్దర్ షర్ట్ అంటారు మా సైడ్. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. తర్వాత చూడొచ్చు మీరు ఎంత నీట్గా అక్కడ మీకు కనిపిస్తుంది కదా, నీట్గా ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, నీట్గా అలా అయిపోతుంది అన్నమాట. వాటర్ వాష్ చేస్తే అలా అవుతుంది. తర్వాత వైట్ షర్ట్ వేసా. వైట్ షర్ట్ కూడా చాలా టైం పట్టింది. చాలా నీట్గా అయిపోయింది. వాటర్ వాష్ చేసా. ఇది కూడా చాలా నీట్గా అయిపోయింది. ఈ బ్లాక్ పెయింట్ చేద్దాం అనుకున్నా, కానీ అది బ్లాక్ పెయింట్ చేస్తుంటే దానికి మొత్తం వైట్గా మరకలు పడిపోతున్నాయి. అమ్మ వచ్చి నన్ను తిడతాడని ఇంకా నేను ఆపేసా. తర్వాత ఈ వైట్ పాయింట్ స్టార్ట్ చేస్తా. ఈ వైట్ పాయింట్ చూస్తే అక్కడక్కడ మరకలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. మరకలు ఉంటే ఆ వాటర్తో కడిగేసా, తుడిచేసా. వైట్ పాయింట్ కూడా అయిపోయింది. ఈ వైట్ పాయింట్ అయిపోయాక ఇక అన్నీ అయిపోయినాక పంచ ఇచ్చాడు అమ్మ. పంచ చేసే వరకు నా పంచ ప్రాణాలు పోయాయి అనమాట. ఎందుకంటే అది చాలా టైం పట్టింది. పంచ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ పంచలు కట్టుకుందామని డిసైడ్ అయ్యారంట. అయితే ఆ పంచ ఇంకా వైట్ పాయింట్, ఈ బ్లాక్ పాయింట్ అయితే వేయలేదు అనుకోండి. అన్నీ చేసేస్తా. మళ్ళీ షార్ట్స్ ఇచ్చిండు. ఆ షార్ట్ బాయ్ అని చెప్పాను కదా, ఈ షార్ట్స్ కూడా చెయ్యి అని నాకు ఆ షార్ట్స్ కూడా ఇచ్చిండు. 2 షార్ట్లు కూడా చేసేసా. ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నారంట. అయిపోయినాయి ఇంకా. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.